హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే పూర్తిగా చూడడం వల్ల మీకు 10th బేస్ మీద 32,348 రైల్వే జాబ్స్ అయితే రిలీజ్ అయినాయి. దానికి సంబంధించిన ఎంటైర్ క్లారిటీ అయితే వస్తుంది. సో గైస్ స్కిప్ చేయకుండా చూడండి. ఇక మ్యాటర్ ఏంటంటే 10th బేస్ మీద 32,348 జాబ్స్ అయితే చేశాడు. దీనికి 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండి 18 ఏళ్ళు పూర్తయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా. చాలామంది అడిగేది ఏంటంటే మేము ఐటీఐ చేసాం, మేము డిగ్రీ చేసాం, పెట్టుకోవచ్చు అని అంటున్నారు. గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు 10th క్లాస్ పాస్ అయితే కనుక అప్లై చేసేసుకోవచ్చు, ఇంక అందులో డౌట్ లేదు. ఒకవేళ మీరు ఐటీఐ చేస్తుంటే కనుక మీ యొక్క ఐటీఐ క్వాలిఫికేషన్ కూడా యాడ్ చేయడం వల్ల కొన్ని రకాలైన పోస్టులు ఐటీఐ వాళ్ళకి రిజర్వ్ చేసి ఉంచారో అవి మీకు యాడ్ అవుతాయి. అలాగే ఐటీఐ కంప్లీట్ చేసి రైల్వే ఎస్టాబ్లిష్మెంట్లో అప్రెంటిస్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళకి కొంత వెయిటేజ్ మార్కులు అయితే యాడ్ అవుతాయి, అంతే మ్యాటరు. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి 18 ఏళ్ళు పూర్తి ఉండాలి, 36 ఏళ్ళు దాటకూడదు. మీరు బీసీ వాళ్ళైతే ఇంకో 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకో 5 ఏళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇంకో 10 ఏళ్ళు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వాళ్ళ యొక్క సర్వీస్ మీద బేస్ అయ్యి వయో పరిమితిలో సడలింపు అయితే వర్తిస్తుంది. ఇక ఆన్లైన్ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి మీ యొక్క 10th క్లాస్ జెరాక్స్ కాపీ, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, అది కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, అంతే. ఈ 4 చాలు. ఇక అప్లై చేసుకునే వాళ్ళు బీసీ వాళ్ళు అయితే కనుక ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. ఓబీసీ అంటే మరేం కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబులు పెట్టే వాళ్ళకి ఓబీసీ అని అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఇది సచివాలయంలో కానీ మీ సేవలో కానీ అవుతుంది. అయితే దీనికోసం ప్రాసెస్ ఏంటంటే ముందుగా నోటరీస్ చేయించుకొని అప్లికేషన్ ఫిలప్ చేసి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీరు అప్లై చేస్తే సరిపోతే. అప్లై చేసిన వెంటనే వాళ్ళు మీకు ఒక నెంబర్ ఇస్తారు, ఓబీసీతో స్టార్ట్ అయ్యేది. ఆ నెంబర్తో మనం అప్లై చేసేసుకోవచ్చు. ఇక వైట్ రేషన్ కార్డు కలిగిన ఓసీలకి అయితే కనుక ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ ఉంటుంది. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేసినప్పుడు ఈడబ్ల్యూఎస్తో స్టార్ట్ అయ్యే ఒక ఐడి నెంబర్ ఇస్తారు. సో ఇవి అడుగుతున్నారు కాబట్టి ఇవి మీరు రెడీ చేసుకుని అప్లై చేసుకుంటే మ్యాటర్ ఓవర్. అలాగే మీరు ఏ బోర్డు నుంచైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఏదో ఒక బోర్డు నుంచే అప్లై చేసుకోండి, అది మీ ఇష్టం. అలాగే ఎగ్జామ్ సెంటర్ కోసం అప్లికేషన్లో ఎక్కడ అడగట్లేదు. అలాగే మీరు ఏ రకాల పోస్టులు పెట్టుకోవాలనేది అప్లికేషన్ చివరి దాకా వెళ్ళిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది సెషన్లో స్క్రీన్ మీద ఆటోమేటిక్గా చూపించేస్తారు. దాన్ని చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఓపిక ఉంటే వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ 65 పేజీలు ఎంత ఉంది అది చదువుకుని డౌన్లోడ్ చేసుకుని చూసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇంతే మ్యాటర్, ఇంతకు మించి అయితే ఏమీ లేదు. సో గైస్, బీసీ వాళ్ళైతే కనుక ఓబీసీ చేయించుకోండి, ఓసీ వైట్ రేషన్ కార్డు కలిగిన వాళ్ళైతే కనుక ఈడబ్ల్యూఎస్ చేయించుకోండి. అలాగే వైట్ రేషన్ కార్డు అనే కాదు, ఓసీ వాళ్ళు 8 లక్షల సంవత్సర ఆదాయం దాటకపోతే కనుక మీరు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు ఉన్న రిజర్వేషన్. సో ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. ఇక ఈ ఓబీసీ కోసమైనా ఈ ఈడబ్ల్యూఎస్ కోసమైనా అవసరమైన నోటరీలు, ఆ ప్రాసెస్, అలాగే ఆన్లైన్ ప్రాసెస్ అంతా మన నేచర్ కంప్యూటర్ దగ్గర అయితే చేస్తున్నాం. అలాగే మీకు మీకు మీగ్గా మీరు చేసుకోవాలన్నా సరే మీరు చేసుకోవచ్చు. సో గైస్, కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి 10th, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. అలాగే మీకు రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఇంతే. సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి, ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ.